ఏం జరిగింది అసలు హాస్పిటల్? అసలు మా పెద్ద పాపకి ఒళ్ళు కాలింది సార్. ఆ ఒళ్ళు కాలినప్పుడు ఏంటంటే ఎంత ఏజ్ అప్పుడు? ఎల్కేజీ స్టూడెంట్. ఎల్కేజీ స్టూడెంట్. చిన్న పాప అవును ఎల్కేజీ స్టూడెంట్. చిన్న పాపకి 2 years చిన్న పాప. పెద్ద పాప ఎల్కేజీ స్టూడెంట్. ఆమెకి ఒక 42% బండి అంటే మొత్తం ఒక కోడి చర్మం కదా ఊడిపోయింది. వేడి నీళ్ళు పడితే ఒక కోడికి వితిన్ సెకండ్ల చర్మం ఎలా ఊడిపోతుందో అలా ఊడిపోయింది. మొత్తం ఊడిపోయి ఆ బేబీ ఇలా చూసుకోగానే అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోయింది. పక్కన వాళ్ళు ఏంటి చచ్చిపోయిందని చెప్తున్నారు. అది ఇంట్లో హాట్ వాటర్ పెట్టాం. ఏమన్నా గీజర్ ఉంటుంది కదా, ఈ 400 rupees గీజర్స్ ఉంటాయి, బకెట్లో పెడతాం. అది పెట్టేసి స్పాట్ డెడ్ అయి ఉండాల్సింది, కానీ భగవంతుడు ఏంటంటే స్పాట్ డెడ్ అవ్వాల. అది హీటర్ పెట్టేసి నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను. మా సుబ్బు గారు బయట ఉన్నారు. చిన్న పిల్లలు, ఒక పాప ఫీడింగ్ పాప, ఈ పాప అప్పుడే ఎల్కేజీకి వెళ్తూ ఉంది. ఈ అమ్మాయిని రోజు స్నానానికి బతిమలాడితే కానీ స్నానానికి రాదు ఈ పాప. అలాంటిది ఆ రోజు నేను పిలవక తలకే బాత్రూంలోకి వెళ్ళింది. అది ముట్టుకోగానే షాక్ వచ్చింది. ఈమెం చేసి ఆ షాక్ వచ్చిన కింద పడిపోయింది. ఆ కింద పడ్డంతో కాలు తన్నింది అనమాట బకెట్ని. ఆ నీళ్ళు వచ్చి మీద పడిపోయినాయి. ఇంకా ఎక్కువైంది అది. అది కానీ ఆ హీటర్ పక్కన పడిపోయింది. ఈ వాటర్ వచ్చి మీద పడిపోయినాయి. వితిన్ సెకండ్లో నేను పోయి ఆపడం జరిగింది. పాపను ఎత్తుకుని ఈ హాట్ బాగా కాగిన నీళ్ళ వల్ల మొత్తం ఊడిపోయింది చర్మం, స్కిన్ ఊడిపోయింది. ఆ పాప ఇలా చూసుకునేసరికి నాకు షాక్ కాదు. ఎట్లా అరిచానంటే నేను, మా వారు బయట ఉన్నారు, పరిగెత్తుకుంటూ వచ్చారు, మా మామగారు అందరూ ఉన్నారు. తీసుకొని ఆ పాపని నెల్లూరు టైం చూస్తే ఏమో 7:30, 8:30 ఆ టైంకి డాక్టర్ రవి గారు డ్రింక్ చేస్తున్నారు. నెల్లూరు చిన్నపిల్లల హాస్పిటల్ డ్రింక్ చేస్తున్నారు ఆయన. పాప ఏమంటే ఆయన డ్రింక్ చేసి స్మెల్ వస్తుంది బాగా. మేము వెళ్ళి పాపను తీసుకెళ్ళి చూపించిన తర్వాత ఆయన ఏమంటున్నారు, పాప చచ్చిపోయింది తీసుకెళ్ళండి అన్నాడు. పాపకు శ్వాస ఆడుతుంది, పాప బతుకుంది, మాకు తెలుస్తోంది, చేయి పట్టుకొని ఉంది నాది, కానీ మాట్లాడట్లా, భయపడిపోయింది. కానీ అక్కడున్న మిగతా డాక్టర్స్ ఏం చెప్పారంటే వితిన్ సెకండ్స్లో మెడ్రాస్ తీసుకెళ్ళిపోండి, వితిన్ సెకండ్స్లో మెడ్రాస్ తీసుకెళ్ళి బతికే ఛాన్స్ ఉంది అని చెప్పంగానే అక్కడి నుంచి ఆయన చెయ్యాలనుకుంటున్నా కానీ తాగి ఉండడం వల్ల చేయలేకపోతున్నారు. అంటే అప్పటికి ఆయన ఓపీ చూస్తున్నారు. ఆయన ఉన్నారు. ఆయనకి అది వెళ్ళిపోయే టైం అంట. ఆయన వెళ్ళిపోయే టైంలో మేము వెళ్ళాం ఎమర్జెన్సీ. కానీ ఆయన ఏంటంటే బాబా చనిపోయింది తెలుస్తుంది ఇట్లా అంటున్నారు. పక్కన వాళ్ళు మేనేజ్ చేస్తూ ఆయన తీసుకెళ్ళిపోయారు పక్కకి. ఆయన తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకొక డాక్టర్ వచ్చి మాట్లాడి, పాప బతికే ఛాన్సెస్ ఉంది, కానీ మీరు డబ్బులు పెట్టుకెళ్ళితే కంచికామహోటి హాస్పిటల్స్ ఉన్నాయి మెడ్రాస్లో, అక్కడికి తీసుకెళ్ళమని చెప్పారు. మా దగ్గర డబ్బులు లేవు ఆ టైంలో. అప్పుడే ఇల్లు కట్టున్నాము, పూర్తయిపోయింది, చిల్లి కావలేదు డబ్బులు. ఏంట్రా బాబు ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్తే ఫ్రెండ్కి సేనన్న అయితే మాకు ఆ టైంలో డబ్బు సహాయం చాలా చేశాను. వడ్డీ లేదంతా పక్కన పెడితే డబ్బు సహాయం చేశారనమాట. సేనన్నకి ఫోన్ చేసి, అన్న మా పాప ఇట్లా చావు బతుకుల్లో ఉందన్న అంటే ఆయన వచ్చేసారు హాస్పిటల్ దగ్గరికి. వచ్చి 2 లక్షలు చేతిలో పెట్టేసి తీసుకెళ్ళమని చెప్పారు. మాకైతే మేము ఎదిగేటప్పటి నుంచి, మేము ప్రేమించుకున్నప్పటి నుంచి మాకు సపోర్ట్గా నిలబడింది, ఈ రోజుకి సపోర్ట్గా ఉన్నది మా సేనన్నే, నెల్లూరు సేనన్న. వెళ్ళిపోయామన్నమాట. పాపను తీసుకెళ్ళిపోతే వాళ్ళు కాంచికామహోటి హాస్పిటల్లో 2 లక్షలు కట్టించుకొని లోపల పిలిచిన తర్వాత పాప తను చూసుకొని భయపడి కోమాలోకి వెళ్ళి చనిపోలే, కోమాలోకి వెళ్ళింది. పాప బయట రావడానికి ఇదంతా ఈ ట్రీట్మెంట్ అంతా అయ్యేసరికి 22 రోజులు పడుతుంది. 22 రోజులు ఐసీయూలోనే ఉన్నాం. ఐసీకి ఫర్ డే 8,000. అప్పట్లో 8,000 ఓన్లీ దాని రెంట్ మాత్రమే, ఓన్లీ రెంట్ మాత్రం 8,000. ట్రీట్మెంట్ మళ్ళీ చిన్నపిల్లల డాక్టర్ వస్తారు, ఎందుకంటే ఈమె కోమాలో వెళ్ళిపోయింది. మళ్ళీ మాతంగి మేడం అనమాట, ఆమెకి ట్రీట్మెంట్ చేసిన ఆమె, ఈ కాలిన దానికి ఆమె ట్రీట్మెంట్కి వేరే, ఈయన ట్రీట్మెంట్కి వేరే. మొత్తం ఈ 22 రోజులకి 8 లక్షలకి పైన అయింది మాకు. మా అమ్మ, మా అత్తగారు ఒక పాపని కూడా చూసుకోలేని అంత అసమర్థురాల నువ్వు అన్నట్టుగా బిహేవ్ చేసి తిడుతున్నారు అనమాట. ఎదురుగా ఉన్నది ఐసీయూలో నా బిడ్డ అండి, నేను కన్న బిడ్డ. ఏదో పొరపాటున ఒక ప్రమాదం జరిగింది, పూర్తిగా నా కుటుంబ సభ్యులే నన్ను బ్లేమ్ చేస్తున్నారు. ఆ టైంలో బ్లేమ్ చేస్తుంటే నా కడుపులో పేగులు మెలిపెడుతున్నాయి. అసలు అవతలుంటుంది నా బిడ్డ, నేను కన్న బిడ్డ, అది నేను చంపుకోవడం ఏంటి అన్న ఫీల్లోనే ఉన్నాను. ఆ టైంలో మా సుబ్బు గారు, అది కన్న బిడ్డ, నీ బిడ్డను నువ్వు చంపుకుంటావా, మరి అది ఎందుకు చంపుకుంటుంది అని చెప్పి సపోర్ట్ చేసి మా అమ్మనే ఉంటుంది అంటే, నీ అంత సముద్రాలువా నువ్వు బిడ్డను కూడా చూసుకోలేని పరిస్థితిలో ఉన్నావా అనేసింది. నాకైతే కడుపులో పేగులు మెలిదిప్పేసాయి అనమాట. అరే
ఏంటి ఎవరు నాతో సరిగా మాట్లాడట్లేదు. మా పాపను అలా చూసేసరికి నాతో ఎవరు సరిగా మాట్లాడట్లేదు. అరే ఏంట్రా వీళ్ళు, నేనేదో తప్పు చేశాన్న ఇదిలో చూస్తున్నారు. అది నా బిడ్డే కదా, నేను ఎందుకు చేసుకుంటాను దాన్ని. నాకు ఒక రకమైన బాధ అయిపోయి 3 రోజులు బ్రష్ లేదు, తిండి లేదు. ఐసీయూలో నుంచి అమ్మాయి 72 hours తర్వాత చెప్తామన్నారు వాళ్ళు. 24 hours కూడా కాదు, 42 hours కాదు, 72 hours తర్వాత చెప్తామన్నారు డాక్టర్ గారు. ఈ 3 రోజులు ఏం చెప్తారు, ఈ పాపను ఎలా బయట వస్తుందో లేకపోతే చచ్చిపోతుందో నా మైండ్లో ఇదే రన్ అవుతుంది. ఏంటి ఈ వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళకున్న కోపం ఉంది. మా సమయం ఏంటి ఇలా వచ్చింది అనేసి అర్థం చేసుకునే దానికన్నా వాళ్ళు నా మీద కోపంగా ఉన్నారు. అంటే ఆ క్షణం నువ్వు పట్టుకో ఉంటే ఈ ప్రమాదం జరగదు. ఈ ప్రమాదాన్ని ఒక క్షణం మనుషులు పట్టుకోగలిగితే, ప్రతి క్షణంలో ఒక మనిషిని ఒక ప్రమాదాన్ని ఆపగలిగితే చాలా ప్రమాదాలు ఆపవచ్చు. మనకు తెలియకుండా జరిగేదానికి మనకు తెలిసి కాపాడుకునేవడం వేరే. బాత్రూంలోకి ఆ పాప వెళ్తున్నది విషయమే నాకు తెలియలే, నేను వంటగదిలో ఉన్నాను. ఆ పాప వెళ్ళి ఇలా చేసుకుంటుంది అంటే ముందు నీళ్లు ఆపుకోవాలి కదా. ఇలా అంటే తర్వాత మనకు చాలా అనిపిస్తాయి, ఇలా చేస్తుండొచ్చు అలా చేస్తుండొచ్చు. కానీ ఆ సమయం మనకు చెప్పా పెట్టకుండా వచ్చిన కష్టానికి ఆ నింద మనం మోస్తున్నప్పుడు ఉంటుంది చూసే ఆ బాధ. ఆ టైంలో మా సుబ్బు గారు చాలా సపోర్ట్ చేశారు. వదిలేసి తనని ఎందుకు అంటారు అసలు, తనని అంటే వాళ్ళు మా అత్తగారు మా అమ్మ అసలు మా అమ్మకి నేను చాలా ఇష్టం. మా అమ్మ కూడా తిట్టడం నాకు నచ్చలే అసలు. మా అత్తగారు వీళ్ళంతా ఒక రకమైన చిన్న చూపు చూస్తున్నారు. హాస్పిటల్ అంతా ఏడుపులు. మా పాప లోపల ఉంది. నాకు ఆ అమ్మాయి 4 ఏళ్ల తర్వాత పుట్టింది. ఆ పెళ్ళి 4 ఏళ్ల తర్వాత పుట్టింది. ఏంట్రా వీళ్ళు ఇంత మాటలనేస్తున్నారు, పాప ఏమో లోపల ఉంది, చనిపోతున్న వైబే వినపడుతుంది. మొత్తం పేషెంట్లు అందరూ అదే చెప్తున్నారు. ఒకటే అనుకున్నా, నేను శివయ్యని చాలా నమ్ముతాను, నా ఇష్టదైవం. మా ఇంటి కులదైవం వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మా అత్తగారు వాళ్ళు కొలిచేది, మా అమ్మ వాళ్ళు వెంకటేశ్వర స్వామి. నాకు శివయ్య అంటే పిచ్చి ఇష్టదైవం. నేను ఒకటే అనుకున్నా, శివయ్య తీసుకెళ్తే ఇద్దరిని తీసుకెళ్ళిపో. ఆ పిల్ల చచ్చిపోయిందంటే వెంటనే నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను. ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ తల్లిగా బతకడం నా వల్ల కాదు. ఎందుకంటే నా బిడ్డని చంపుకున్నానన్న నింద నేను పోయలేను జీవితాంతం. దానికన్నా చచ్చిపోవడం మేలు అని అనిపించింది నాకు ఆ టైంలో. అంటే ఎక్కడైనా ఫెయిల్ అవ్వచ్చండి, ఒక తల్లిగా మాత్రం ఫెయిల్ అయితే అది లైఫ్కి ఒక జీరో అనిపిస్తుంది అనమాట. వాల్యూ లేని లైఫ్ అనిపిస్తుంది. అరే ఇంత చిన్న బిడ్డని కాపాడుకోలేకపోయావా ఈ క్వశ్చన్ మార్క్ వస్తుంటే నాకు ఒక బాధ. లోపలంతా ఏడుస్తున్నాను నేను. 3 రోజులు సుబ్బుని పట్టుకుని ఏడిచాను నేను. లేదు, నాకు ఎదురుగా శివాలయం ఉంది, హాస్పిటల్ ఎదురుగా శివాలయం ఉంది. ఓ తల్లి ఎదురుగా బిడ్డ చచ్చిపోతుందన్న వేదన నేను పడ్డాను చూడు. అబ్బా, చిన్న పాప, అరే నేను కన్న బిడ్డ నా కళ్ళ ముందు చావు బతుకుల్లో ఉందనేది తీసుకోలేకపోయాను. ఆ తర్వాత వాళ్ళు దానికి నన్ను బ్లేమ్ చేస్తుంటే ఇంకా తీసుకోలేకపోయాను అనమాట. సుబ్బు చాలా సపోర్ట్ చేశాడు. సుబ్బు మనస్తత్వం ఎలా అంటే కొన్ని విషయాలు తను చూసి నేను చాలా నేర్చుకున్నాను. తను ఆడపిల్ల పుడితే అదేంటారు హాస్పిటల్ మొత్తం స్వీట్స్ పంచాడు. తను పాప పుట్టిందని అందరూ పాప అని చెప్పగానే తిను ఫస్ట్ పాపకి, సెకండ్ పాప కూడా అలాగే చేశాడు. డాక్టర్ విజయలక్ష్మి హాస్పిటల్లో స్వీట్స్ పంచాడు అనమాట. తను చాలా పాజిటివ్గా ఉంటాడు మైండ్ సెట్. తను నాకు చెప్పింది ఏంటి, నాన్న పాప విషయంలో నీ తప్పు లేదు, భగవంతుడు ఏదో మనకు తెలియకుండా చాలా పెద్ద బాధ ఇచ్చాడు, దాన్ని బయట ఎట్ట రావాలని మనం ఆలోచించుకోవాలి. కానీ ఈ టైంలో నువ్వు పిరిగిదానిలా ప్రవర్తించడం ఏంటి, పిరిగిదానిలా మాట్లాడడం ఏంటి, వదిలే అని చెప్పేసి నాకు చెప్తున్నా. కానీ వీళ్ళు పక్కన చేరి ఇవన్నీ అంటుంటే నేను తీసుకురాపోతున్నాను. నా మొహాన్ని అనేస్తున్నారు అనమాట. ఆ పాప లోపల ఉన్నదాన్ని వాళ్ళ ప్రేమ, అది వాళ్ళ కోపం. బట్ అది హద్దు దాటి తన అనకూడదు అనేది దానికి సెన్స్ రాట్లా, తల్లిగా తీసుకోలేకపోతున్నారు. నేను తప్పు చేయకపోయినా నింద భరిస్తున్నానే అన్న బాధ. ఈ బిడ్డ బయటికి రావాలి, ఈ బిడ్డ బయటకు రాకపోతే నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నమాట. ఈ పిల్ల కానీ పాప కానీ ఏదన్నా అయిపోతే ఇద్దరు శవం చూస్తారు. వీళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. పాప కానీ చనిపోయింది ఏదన్నా అయిందంటే నేను ఉండను, నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను, నేను ఉండను. ట్రీట్మెంట్ తర్వాత ఎలా బయటపడ్డారు? 22 రోజులు 22 రోజులు ఈ 7 రోజులు మాత్రం పాపకి కోలుకుందండి. 7 రోజులు కోమాల నుంచి బయటకు వచ్చింది. పిల్లల డాక్టర్ని తీసుకొచ్చారు. ఆ పిల్లల డాక్టర్ ఫర్ డే ఆయనకి ఎంతో 50,000 ఎంతో అవుతుందన్నారు. ఆయన 3 days ఏమో ట్రీట్మెంట్ చేశారు. అంటే నడవడం కూడా మర్చిపోయే రేజ్కి వెళ్ళిపోయిందంట అమ్మాయికి. అమ్మాయి ఒకసారిగా అమ్మాయిని నడిపించి తీసుకెళ్ళి మాట్లాడించి ఒక ఐసీ రూమ్ని కూడా ఒక చిన్న పిల్లల గదిలాగా మార్చేశారు. ఎక్కడ పడితే అక్కడ బెలూన్స్ కట్టి మాట్లాడిస్తూ నన్ను 24 ఆయన ట్రీట్మెంట్ చేసేటప్పుడు మాత్రం చిన్నపిల్లల డాక్టర్ నన్ను బయట ఉంచేవాళ్ళు ఒక అరగంట. ఆయన బేబీతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు, స్పర్శిస్తూ ఉండేవాళ్ళు, చెప్తూ ఉండేవాళ్ళు.
ఆ తర్వాత మళ్ళీ ఆయన బయట వెళ్ళిన తర్వాత నన్ను పిలిచి అమ్మ నువ్వు ఏం మాట్లాడకుండా ఇన్ని మాట్లాడు 5వ రోజు కళ్ళు తెరిచి మమ్మీ డాడీ ఇలా అందరిని గుర్తుపెట్టి నానమ్మ అందరిని మాట్లాడమన్నారనమాట. ఆయన ఫర్ డే 50,000 దాకా తీసుకున్నారు. కానీ బాగా చేశారు డాక్టర్. ఒక 1 అవరే వచ్చిపోతారు ఆయన. ఆయన వెళ్ళి ఆయన తర్వాత మాతంగి మేడం అనేసి ఆవిడ కాలిన దానికి ట్రీట్మెంట్ చేశారనమాట. ఇదంతా అయ్యేసరికి నాకు 8.5 లక్షలు దాకా అయిపోయింది. 22 రోజుల్లో 8.5 లక్షలు అయిపోయి వచ్చేటప్పుడు మాత్రం పాపని ప్రాణాలతో తీసుకొచ్చాను. చచ్చిపోయిందని నెల్లూరులో చెప్పిన డాక్టర్లు అక్కడికి వెళ్ళి వాళ్ళు పిచ్చిదైపోతుందని కోమాలోకి వెళ్ళిపోయిందని, కోమాల నుంచి బయటకు వచ్చేటప్పుడు పిచ్చిదైపోయి వస్తుందని డాక్టర్లు చెప్పడం అట్లా ఇదంతా చెప్పారు. ఆ పాప ఈ రోజు చాలా బాగా చదువుకుంటోంది. చాలా బాగా స్కిన్ అంటే చిన్నపిల్లలకి ఎక్కడైతే త్వరగా బర్న్ అవుతుందో చిన్నపిల్లల స్కిన్, మనకైనా సరే బర్న్ అయితే ఒక వయసు వచ్చేంత వరకు మచ్చలు ఉండవంటండి, మచ్చలు పోతాయి, ఆ స్కిన్ గ్రోత్ అవుతూ ఉంటుంది. ఆ వయసులో తొందరగా గ్రోత్ అవుతుందంట, అది త్వరగా వచ్చే వయసు కాబట్టి ఏం పర్లేదని చెప్పారు నాకు. ఇప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు, ఒక 3 సంవత్సరాలు మెడిసిన్స్ ఇస్తూ వచ్చేవాళ్ళు. ఒక రోజు అంటే ఇది ఎప్పుడో నాకు తెలియదు, మీరు బాగా ఏడుస్తున్నారంట, పాప కిట్ అయిపోయింది, 20 లక్షలు ఎంతో ఓవరాల్ గా అప్పు తేలిందంట ఇంటి మీద గానీ ఇన్సిడెంట్ మీద గానీ ఆఫ్టర్ కరోనా. సుబ్బు గారు ఒక మాట అన్నారంట, నాకు మీ ఇద్దరు ముఖ్యము, చెప్తుంటే నాకు కూడా ఎమోషన్ వస్తుంది. ఆ ఇంటితో నేను పుట్టలేదు, ఈ డబ్బుతో నేను పుట్టలేదు, రేపు ఇంటిని అమ్మేస్తాను, 0 నుంచి నేను మళ్ళీ స్టార్ట్ అవుతాను, మీ ముగ్గురు నాకు ముఖ్యం అన్నారంట. అవును, ఎట్లా అంటే ఈ స్ట్రగుల్ పీరియడ్లో ఇల్లు అమ్మేసిన పరిస్థితులు దాటుకుని బయటకు వచ్చాం. అప్పటికే క్యాటరింగ్లో అతను సప్లయర్గా మొదలైన వ్యక్తి, క్యాటరింగ్లో సప్లయర్గా మొదలైన వ్యక్తి వంట మాస్టర్గా స్టార్ట్ అయ్యాడు. నేను మాస్టర్గా స్టార్ట్ అయ్యాను, రోజుకు ఒక 10,000 వస్తుంది, 20,000 వస్తుంది, లేకపోతే ఒక 5,000 వస్తుంది. వంట చేస్తే ఒక కార్యక్రమం చేస్తే ఇంత డబ్బులు వస్తాయమ్మా, సో నువ్వు కంగారు పడకు, మనం ఉన్నది సంపాదించుకుని ఆ ధైర్యంతో బతుకుతున్నాం. వాళ్ళం ఇండస్ట్రీలో చిన్న చిన్న అవకాశాలు ఏదో వస్తున్నాయి, అవి చేసుకుంటూ బతుకుతున్నాం. కానీ ఒకసారి ఇల్లు అమ్మేస్తే నేను అడిగింది ఏంటి, ఇప్పటిదాకా మనం అంటూ ఇద్దరం బయటకు వచ్చిన తర్వాత కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాం, అది నీ జ్ఞాపకార్థం, మన ఇద్దరి జ్ఞాపకార్థం. ఈ టైంలో ఇది అమ్మేస్తే తర్వాత 2 ఆడపిల్లకాయలు పుట్టారు, మనం ఏంటి ఇప్పుడు మా పేరెంట్స్ వీళ్ళందరి ముందు విలువ వచ్చిందా, ఇల్లు కట్టిన తర్వాత కొంచెం విలువ ఇచ్చారు అన్నమాట. అది కూడా లేకుండా పోగొట్టుకుంటే ఈ పాపను తీసుకెళ్ళి ఈ రెంట్ హౌస్లో ఎక్కడ మన వల్ల అవుతుందా, పర్లేదు కంటిన్యూ చేద్దామా, నేను బతుకున్నా, నేను సంపాదించి కట్టిన ఇల్లు, దాని మీద నమ్మకం ఉందా, నా మీద నమ్మకం ఉందా, నీ మీదే. మరి నేను బతుకున్నా కదరా, నేను బతుకున్నా, మీ ముగ్గురిని సాగడానికి నేనున్నా, నేను చచ్చిపోయిన రోజు నువ్వు ఏడవాలన్నారు. బస్సులో వెళ్తున్నాం, మా సీను అన్న వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి కరోనా కూడా అయిపోయింది, ఇది కరోనా తర్వాత ఇల్లు వచ్చింది కాబట్టి మధ్యలో కరోనా కూడా అయిపోయింది, మీరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వడ్డీలు కట్టలే, ఈ వడ్డీలు తీసుకున్న 10 లక్షలకి అసలు చక్ర వడ్డీతో సహా కలిపి 22 లక్షల పైన అయిందని చెప్పారు. తీసుకున్న 10 లక్షలకి డబుల్ అయిపోయింది. ఎక్కడి నుంచి ఆ డబుల్ అయిపోయింది అనగానే మేము అన్న వాళ్ళకి తెలిసి ఇల్లు కట్టున్నామని ఆ అన్నకే చెప్పామన్నమాట, అన్న మా దగ్గర ఉన్నది ఇల్లే, ఆ ఇల్లు అమ్మేసి నీ చేతిలో పెట్టేస్తాం, డబ్బు కావాలంటే వచ్చి తీసుకో అన్న అంటే ఓకే అన్నారు. వాళ్ళ ఫాదర్ అంటే వాళ్ళ డబ్బులు కూడా అండి, వాళ్ళు కూడా మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, అవతల సర్దుకుపోవడానంటే నువ్వు చెప్పిన మాట మీద నిలబడినట్టే ఆ టైంలో. అంతే కదా, వాళ్ళ డబ్బులు ఎంత స్నేహమైనా అండి. నేను ఆ సమయంలో బాధపడ్డాను, కానీ మా సుబ్బు గారు ఒక మాట అన్నారు, నీ స్నేహితుడే కదా, అసలు తీసుకోవచ్చు కదా, వడ్డీ మానేయచ్చు కదా. నేను ఒక మాట అన్నాను, అబద్ధం ఎందుకు చెప్పాలి, నేను ఆ మాట అంటే మా ఆయన ఏమన్నారు, కానీ నీకు అది ఆపద వచ్చిన రోజు నీ తల్లి కానీ నా తల్లిదండ్రులు కానీ ఎవరు రూపాయి చేతులు పెట్టలే, ఎవరు బయట నుంచి తీసుకొచ్చి ఇవ్వాల. వాళ్ళకి సర్కిల్ ఉంటుంది, వాళ్ళు బట్టే వాళ్ళకి లేని సర్కిల్, నీకు లేని సర్కిల్, మీ అమ్మకి లేని సర్కిల్, నాకు ఒక సర్కిల్ ఏర్పడి నా ఫ్రెండ్ నేను ఏదో ఇస్తానని, పై డబ్బులు ఇస్తానో చిల్లర డబ్బులు ఇస్తానో ఆశపడి వాడు 2 లక్షలు తీసుకొచ్చి ఇచ్చాడు, అది దాకా మళ్ళీ ఇంకా చేతిలో పెట్టాడు. చేతిలో డబ్బులు పెట్టాడు కదా, మరి నా మీద నమ్మకం, నేను ఏదో ఇస్తానని ఆశ వాళ్ళు ఉంది కదా, ఆ ఆశని బతికించాల్సిన అవసరం నాకు చాలా ఉంది. నా ఫ్రెండ్ నన్ను ఈ మాట తప్పలేదని నేను నిరూపించుకోవాలి, నేను కట్టుకుంటా అన్నారు. ఆ ఇల్లు అమ్మేసి ఆ డబ్బులు కట్టేశారు. అది కూడా అది ఎంత 17 లక్షలకి ఏమో పోయింది, అంతకు మించిపోలే. ఆడేమో 22 లక్షలు లేలుంది. ఎవరి మాట వినకుండా పెళ్లి చేసుకున్నారు. అంటే చాలా మందికి నెల్లూరు లాంటి ఒక టౌన్ నుంచి, ఒక జిల్లా నుంచి వస్తున్నప్పుడు ఈ ఇండస్ట్రీ మొహానికి రంగేసుకోవడం, దీన్ని కూడా చిన్నగా మాట్లాడతారు. చాలా వీటన్నిటి తోడు కష్టపడి కట్టుకున్న ఇల్లు అమ్మేసుకున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళు
ఈ పిల్లకి కరెక్ట్గా కుదిరింది, కావాల్సినట్టు జరిగింది, ఇలా అవ్వాల్సిందే అని శాపనార్థాలు పెట్టిన వాళ్ళు, కుళ్ళుకున్న వాళ్ళు లేరా? తిట్టారు కూడా. తిట్టారు. ఎప్పుడు అంటే మా అమ్మాయినంది, ఉమ్, నేను చెప్పిన మాట ఈ రోజుల్లో నీకు ఇష్టం లేకుండా నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత ఆమెకేంటి ఆమెకి ఎదిగే కొద్దీ ఈ స్ట్రగుల్స్ అన్నీ అవతల వాళ్ళకి, మన పేరెంట్స్కి ఎప్పుడు ఈ స్ట్రగుల్స్ మనకేంటి పడేవాడికి ఏంటంటే ఈ బాధలని తెలుసు, చూసేవాడికి ఇవి ఫెయిల్యూర్స్ అని తెలుసు. ఉమ్, పడేవాడికి ఇవి బాధలు, చూసేవాడికి మాత్రం ఇవి ఫెయిల్యూర్స్. ఈ బాధలు దాటితే రాబోయేది సక్సెస్. కానీ ఈ బాధలు ఉన్న పీరియడ్ అంతా ఫెయిల్యూర్ లెక్క చూసేవాడికి ఏమర్థం అవుద్ది? అది ఫెయిల్యూర్ అని అర్థం అవుతుంది. ఇది ఫెయిల్యూర్ అని అర్థం. కానీ ఇది వాస్తవానికి అది ఫెయిల్యూర్ కాదు. ఈ బాధలే రాటు తెలుస్తున్నాయి సక్సెస్ కోసం. ఉమ్, ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయనంత కాలం నువ్వు ఓడిపోనట్టే లెక్క. నాదేంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి, అవును ఇందులో పోయింది, నెక్స్ట్ ఇంకో పని చేసుకుంటాము, ఉమ్, ఇంకో 10 రూపాయలు వస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి నచ్చిన వ్యక్తిని చేసుకున్నంత మాత్రాన నేను సక్సెస్ అయిపోయినట్టేనా? అతనికి బాధలు రావా? రేపు ఇదే బిడ్డ అక్కడ బుట్టి కాలిపోయి ఉండదా? మా ఇద్దరి మధ్య గొడవలు రావా? ఒక పర్సనే చేంజ్ అయ్యారు, అతని ఆర్థిక పరిస్థితులు బాగుండి ఉంటాయి, రేపు అతనికి యాక్సిడెంట్ జరగదా, నాకు యాక్సిడెంట్, బాధలు చెప్పేమన్నా వస్తాయా అండి? లేకపోతే నాకు డబ్బున్నోడికి రాను అని ఏమన్నా రాసి ఎవరి పెట్టి చేతిలో ఉంటాయి?